అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన యాక్షన్ డ్రామా సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా యూత్ ని కుటుంబ ప్రేక్షకుల వరకు మెప్పించేసింది. ఇక మొదట ఈ సినిమా బాగోలేదని అన్నవారితోనే కొన్ని రోజుల తర్వాత మళ్లీ చూసి అరే సినిమా బాగుంది అనే కితాబు ఇచ్చారు. నెట్ఫ్లిక్స్, ఓటీటీ వేదికగా ఈ సినిమాని భారీగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని కుర్చీ మర్తబెట్టే అనే పాట ఒక రేంజ్ లో హిట్ అయింది. ఈ పాట నుంచి మిలియన్ల కొద్దీ రీల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు భారతి కూడా చేరింది. భారతి ఘట్టమనేని చేసిన ఈ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన బాబాయ్ మహేష్ పాటకు భారతి చేసిన స్టెప్పులు ఇన్స్టాగ్రామ్ లో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే ఇదే పాటకు మహేష్ కూతురు సితారా కూడా ఒక రీల్ చేసింది. అప్పుడు కూడా సితారా వేసిన స్టెప్పులకు మిలియన్ల కొద్ది వ్యూస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తన అన్న కూతురు భారతి కూడా కుర్చీ మడతబెట్టేసింది. ప్రస్తుతం ఆమె ఫారెన్ లో చదువుకుంటున్నట్లు సమాచారం తెలుస్తుంది. రమేష్ బాబు కూడా తన తండ్రి కృష్ణతో కలిసి పలు సినిమాల్లో కనిపించారు. చివరిగా ఎన్కౌంటర్ అనే సినిమాలో తండ్రితో కలిసి నటించిన రమేష్ బాబు ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ కొంతకాలం తర్వాత తన సోదరుడు అయిన మహేష్ తో కలిసి అర్జున్, అతిథి సినిమాలను నిర్మించాడు. కానీ ఆయన పిల్లలు భారతి, జయ, కృష్ణ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా భారతి చేసిన డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీలీల రేంజ్ లో దుమ్ము రేపిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతలా ఆమెపై పొగడ్తల వర్షం ముంచెత్తుతున్నారు. ఇక ఈ సాంగ్ ను మీరు చూసేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.